నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. హాయ్ ఫ్రెండ్స్, జపాన్ దేశం మళ్లీ భయపడే స్థితిలో ఉంది. ఏప్రిల్ 20, 2026న సాయంత్రం 4:53 జపాన్ ఉత్తర భాగంలోని ఇవేట్ ప్రావిన్స్ తీరం దగ్గర 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల జపాన్ ఈశాన్య పసిఫిక్ తీరం మొత్తం మీద సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. భూకంపం ప్రభావం చాలా దూరం వరకు వ్యాపించింది. రాజధాని టోక్యో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అక్కడి పెద్ద భవనాలు కూడా కంపించాయి. భూకంపం జరిగిన సుమారు 40 నిమిషాల తర్వాత ఇవేట్లోని కుజి పోర్టులో 80 సెంటీమీటర్ల ఎత్తు సునామీ అలలు చేరుకున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ ఈ భూకంపం తర్వాత అరుదైన మెగా క్వేక్ హెచ్చరికను జారీ చేసింది. ఇది జపాన్ చరిత్రలో 3వసారి మాత్రమే ఇలాంటి ప్రత్యేక హెచ్చరిక. ఈ హెచ్చరికలో 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల పెద్ద భూకంపం వచ్చే అవకాశం సాధారణ సమయాల కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అధికారులు హెచ్చరించారు. ఈ హెచ్చరిక తర్వాత హోక్వైడో, అమోరి, ఇవేట్, ఫుకుషిమా ప్రావిన్స్ లో 1 మీటర్ వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ భూకంపం వల్ల తీవ్రమైన గాయాలు లేదా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తక్షణం ఎలాంటి నివేదికలు రాలేదని జపాన్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి మినోరు కిహారా తెలిపారు. ఇవేట్లోని పలు పోర్టులో ఎలాంటి స్పష్టమైన నష్టం కనిపించలేదని ఎన్హెచ్కే ఫుటేజ్ చూపిస్తుంది. కానీ 1,82,000కు పైగా ప్రజలు ఖాళీ చేయమని సూచనలిచ్చారు. ఇవి తప్పనిసరి కాకపోయినా భద్రత కోసం ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రజలను కోరారు. హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో ఉన్నవారు ఎత్తైన సురక్షితమైన చోట్లకు వెళ్ళండి అని అన్నారు. జపాన్ వాతావరణ సంస్థ అధికారులు ఈ హెచ్చరికలో మరో ముఖ్యమైన విషయం చెప్పారు. తదుపరి 1 వారం పాటు ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ముందు 2-3 రోజుల్లో మరింత బలమైన కంపనాలు వచ్చే సాధ్యత ఉందని హెచ్చరించారు. ప్రజలు తమ అత్యవసర ప్రణాళికలను సమీక్షించుకోవాలని సూచించారు. ఈ మెగా క్వేక్ హెచ్చరిక నాంకై ట్రఫ్ అనే ప్రాంతంలో సంబంధం ఉంది. ఇది 800 కిలోమీటర్ల పొడవైన సముద్రపు అగాధం. ఇక్కడ ఫిలిప్పీన్స్ సముద్ర టెక్టోనిక్ ప్లేట్ నెమ్మదిగా జపాన్ ఖండార్గత ప్లేట్ కిందకు జారుతోంది. ఇలాంటి పెద్ద భూకంపం వచ్చినట్లయితే లక్షలాది మరణాలు, వేలాది కోట్ల డాలర్ల నష్టం వచ్చే అవకాశం ఉందని గతంలో అంచనాలు వచ్చాయి. ఇక జపాన్ చరిత్రలో 3వ మెగా క్వేక్ అడ్వైజరీ. మొదటిది 2024లో నాంకై ట్రఫ్ ఆందోళనలతో వచ్చింది. రెండవది డిసెంబర్ 2025లో 7.5 తీవ్రత భూకంపం తర్వాత వచ్చి 40 మందికి పైగా గాయాలు కలిగించింది. జపాన్ ప్రభుత్వం క్రైసిస్ మేనేజ్మెంట్ టీంను సక్రియం చేసి నష్టాలు, గాయాలు అంచనా వేస్తోంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జపాన్ భూకంపాలు, సునామీలకు ప్రసిద్ధి చెందిన దేశం అయినప్పటికీ ఇలాంటి అరుదైన హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. గతంలో ఇలాంటి హెచ్చరికలు వచ్చినప్పుడు కొందరు ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేసి స్టాక్ చేశారు. ఈ పరిణామాలు భూకంపాలు ఎంత అనిశ్చితమైనవో మరోసారి గుర్తు చేస్తున్నాయి. జపాన్ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన బట్టి మళ్లీ బయటపెట్టింది.